మేడ్చల్ జిల్లా గట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనుమానితులుగా భావిస్తున్న వారి ఇంటిపై దాడికి యత్నించారు. ప్రధాన నిందితుడిని వదిలేశారని కుటుంబ సభ్యులు పోలీసులపై మండిపడ్డారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థాంక్యూ అమిని. గట్కేసర్లోనే ఒక ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకుంది. మాజీ ఎంపీటీసీ మహేష్ హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహించారంటూ కూడా ఏదైతే పోలీసుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అనుమానితుల ఇంటిపై కూడా ప్రస్తుతం ఏదైతే కుటుంబ సభ్యులు అలాగే చుట్టుపక్కల స్థానికులు కూడా ఏదైతే ఇంటిపై దాడికైతే యత్నించారు. ముఖ్యంగా ప్రధాన నిందితులను వదిలేశారని కుటుంబ సభ్యులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళపై కఠిన తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 15వ తారీఖుని మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ మిస్ అవడంతో అప్పటికు ఏదైతే కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేశారో అప్పటితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ అయితే చేపట్టారు. ముఖ్యంగా కొంతమందిని అదుపులో తీసుకుని విచారించగా ఏదైతే మహేష్ ను హత్య చేసినట్లు అలా అయితే అంగీకరించడంతో ప్రస్తుతం ఈ రోజు ఏదైతే గట్కేసర్లో డంపింగ్ యార్డ్ లో ఆ మృతదేహం పాతిపెట్టినట్టు వాళ్ళు చెప్పడంతో ప్రస్తుతం ఈ రోజు ఏదైతే పోలీస్ అధికారులు కూడా అక్కడికి వెళ్లి ఆ మృతదేహాన్ని కూడా వెలికి తీశారు. ఈ హత్యకి కొన్ని రోజుల ముందు ఒక గొడవ జరిగినట్లయితే పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలే కారణం అంటూ కూడా ప్రస్తుతం పోలీసులు ఏదో ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. సమీప బంధువులే హతమార్చారంటూ కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. మహేష్ కి చెందిన రియల్ ఎస్టేట్ ఆఫీస్ లోని ఈ నెల 17వ తేదీన ఆ మహేష్ ని కర్రలతో కొట్టి చంపినట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. గట్కేసర్ డంపింగ్ యార్డ్ లోని జేసీబీతో ఈ మృతదేహాన్ని కూడా పూడ్చిపెట్టినట్లు పోలీసులు అయితే గుర్తించారు. అలాగే నిందితులను గుర్తించి విచారిస్తే హత్య విషయం మొత్తం బయటపడినట్లు కూడా ప్రస్తుతం పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. గట్కేసర్ డంపింగ్ యార్డ్ లో మృతదేహాన్ని వెలికి తీసి వైద్యుల సమీక్షలోనే ఏదైతే పోస్ట్ మార్టం కూడా నిర్వహించారో ప్రస్తుతం ఏదైతే పోలీసులు ఈ నెల 17వ తేదీన ఏదైతే దీనిపై కేసు నమోదు చేస్తే ఆలస్యం వహించారంటూ కూడా ఏదైతే బంధువులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరొక పక్క నిందితుల ఇంటిపై కూడా దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా ప్రధాన నిందితుల్ని పోలీసులు వదిలేశారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళపై వాళ్ళని ఏదైతే పట్టుకొని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ.